గాయస్, ఇప్పుడైతే మనం సింగిల్ మూవీ అయితే చూసొచ్చాం. సో సింగిల్ మూవీ అయితే శ్రీ విష్ణు, మన ఎంటర్టైన్మెంట్ కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ శ్రీ విష్ణుది అయితే. సో హీరోయిన్స్ అయితే మనకి కీర్తికా శర్మ, అలాగనే ఇవానా అంటే మన లవ్ టుడే సినిమాలో మెయిన్ హీరోయిన్. సో వీళ్ళిద్దరూ. డైరెక్టర్ అయితే కార్తిక్ రాజ్ అని డైరెక్టర్. సో పెద్ద చెప్పుకోదగ్గ సినిమాస్ అయితే ఏం లేవు. సో ఇదైతే ప్రొడక్షన్స్ గీతా ఆర్ట్స్ 2 బ్యానర్. సో అల్లు అరవింద్ గారికి గీతా ఆర్ట్స్ 2 బ్యానర్లో అయితే మూవీ. సో మూవీ అయితే ఒక సింగిల్కి, అంటే ఇందులో శ్రీ విష్ణు అయితే ఒక కల్ట్ సింగిల్కి ఎక్స్పెక్ట్ చేయలేని ఒక లవ్, అలానే ఇంకొక లవ్, అలాగా ఒక సింగిల్ లైఫ్లో 2 లవ్స్ ఒకేసారి వస్తే ఎలా ఉంటుంది ఆ ఫన్. కానీ వెన్నెల కిషోర్ శ్రీ విష్ణు కామెడీ టైం అయితే చాలా సూపర్ ఉంటుంది. సో సినిమా త్రూ అవుట్ వెన్నెల కిషోర్ అలానే శ్రీ విష్ణు కామెడీ కానీ, టైమింగ్ కానీ, పంచెస్ కానీ చాలా బాగుంటాయి. సో రీసెంట్గా వచ్చే మీమ్స్ కానీ అన్నింటిని కూడా కంపేర్ చేసుకుంటూ, అన్నింటినీ డైలాగ్స్ని కన్వర్ట్ చేసుకుంటూ అయితే మూవీలో అయితే మంచి ఎంటర్టైనింగ్ ఎలిమెంట్స్ అయితే ఉంటాయి. సో ఫస్ట్ హాఫ్ అంతా కూడా మంచి హ్యాపీగా వెళ్తుంటుంది, చాలా కామెడీగా. సెకండ్ హాఫ్ కూడా అంతే బాగుంటుంది. సో లాస్ట్లో అయితే మనకి క్లైమాక్స్ అయితే చాలా బాగా ఇస్తారు. సో ఎవ్రీ సింగిల్ మేల్ ఆర్ ఫీమేల్ అందరూ అయితే బాగా కనెక్ట్ అవుతారు. సో లవర్స్ కాకుండా ఒక సింగిల్స్ కూడా ఒక మంచి మూవీ వచ్చిందని అయితే మూవీతో అయితే చెప్తాను. సో సినిమా అయితే చాలా హ్యాపీగా అయితే ఎంజాయ్ చేయొచ్చు. మీ ఫ్రెండ్స్ అయితే వెళ్ళండి, ముఖ్యంగా లవర్స్ అయితే వెళ్ళకండి. మంచిగా సింగిల్స్ అయితే వెళ్ళండి, మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. ఒక సింగిల్స్ కంటే ఒక మూవీ ఉందని నీట్గా కాల్ రెగ్యులర్స్ మీద చెప్పొచ్చు. శ్రీ విష్ణు అయితే చంపేశాడు యాక్టింగ్ అయితే. కామెడీ టైమింగ్ అలాగే మనకు తెలిసిన ఎంటర్టైన్మెంట్ కింగ్. సో మూవీ అయితే చాలా బాగుంది. సో క్లైమాక్స్ అయితే ప్రతి లవ్ రొమాంటిక్ సినిమాస్లో వచ్చేటట్టు కాకుండా ఒక సింగిల్ కల్ట్ సింగిల్ ఎలా అయితే ఉంటాడో పర్ఫెక్ట్గా క్లైమాక్స్ అయితే ఎండ్ చేశారు, మంచి హిలేరియస్గా. సో లాస్ట్లో అయితే అంత పెద్ద ట్విస్టింగ్ కాదు, అంత పెద్ద సస్పెన్స్ కాదు, సింగిల్ 2 వస్తుంది అంతే. దానికి నేను స్పాయిలర్ ఇస్తాను అయితే అనుకోకండి. ఆ సింగిల్ 2 కూడా దీనికి దానికి నాకు రిలేషన్ కూడా ఉండదు. జస్ట్ ఈ సింగిల్స్ అనే ఒక కాన్సెప్ట్ని ఇంకొంచెం హైప్ తేయడానికి, జనాల్లో తీసుకురావడానికి మేబీ సింగిల్ 2 అనే పార్ట్ కూడా తీస్తున్నారు అంతే. సో సినిమా అయితే మస్ట్ వాచ్. నేనైతే ఈ సినిమాకి అయితే రేటింగ్ ఎంత ఇస్తానంటే, సో ఫన్ ఎంటర్టైన్మెంట్స్ నాకు మంచిగా కనెక్ట్ అయింది కాబట్టి సో 4.25 అవుట్ ఆఫ్ 5. ఫ్రెండ్స్తో అయితే వెళ్ళండి, మంచిగా ఎంజాయ్ చేయండి, హ్యాపీగా ఉంటుంది. సో ఇంకా మన ఛానల్ అయితే ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా అయితే చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలానే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇన్ కేస్ ఏమైనా అయితే మీ వాట్సాప్ స్టేటస్లో పెట్టి నాకు కొంచెం సపోర్ట్ చేయండి. సో థ్యాంక్ యూ.